వేరే ఉన్నవి. అవి మనం తెలుసుకోవాలి, రైట్? సో చాలా మంది అపోహలని బతికి బిజినెస్ స్టార్ట్ చేయలేక చాలా కోల్పోతున్నారు లైఫ్ లో. వెస్టీజ్ బిజినెస్ మన లైఫ్ లో లేకపోతే ఎలాంటి రిచెస్ ని, ఎలాంటి హ్యాపీనెస్ ని కోల్పోతామో మనం మాటలో చెప్పలేం. సో అట్లాంటిది దాన్ని చిన్న చిన్న అపోహలతోని కోల్పోతున్నారు. రెండోది ఏంటంటే, చాలా మంది ఇప్పుడు ఈ మీటింగ్ లో ఉన్నారు, అందరు లీడర్సే కావచ్చు, అంటే డైరెక్టర్స్, సిల్వర్ డైరెక్టర్స్, ఇంకా మీరు కూడా ఎన్నో డౌట్స్ తోనే మెల్లిమెల్లిగా బిజినెస్ ని ముందరికి కొనసాగిస్తున్నారు. ఇంకా మీకు కూడా క్లారిటీ రాలేవు, మీ డౌన్లైన్స్ కి క్లారిటీ రాలేదు, ఇవ్వలేరు మీరు. సో ఫస్ట్ ఇతరులని కన్విన్స్ చేసే ముందు మనల్ని మనం కన్విన్స్ చేసుకున్నాం, రైట్? మనల్ని మనం కన్విన్స్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అందరు కన్విన్స్ అయిపోతారు. చాలా మంది చేసే పొరపాటు అదే. ఏంటంటే డబ్బులు ఉన్నాయి వెస్టీజ్ లో, చేద్దాం, డైరెక్టర్ అయిదాం అనే ఆలోచనతో ముందటికి వెళ్ళిపోతాం. ఫీల్డ్ లో ఇబ్బందులు రాగానే మనము మిస్ అవుతున్నాం, మొత్తం కాన్సెప్టే మిస్ అయిపోతున్నాం. సో చాలా మంది ఏంటంటే, ఇప్పుడు నేను అంటుంటా కదండి, యుద్ధంలోకి వెళ్తున్నాం, బట్ ఆ యుద్ధంలోకి కావాల్సిన ఆయుధాన్ని మనం తీసుకెళ్ళలేకపోతున్నాం, రైట్? సో వాళ్ళ దగ్గర ఎన్నో కత్తులు ఉన్నాయి, మీరేమో పూర్తిగా ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఫీల్డ్ లోకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి వెనకాల నుంచి, ముందటి నుంచి, సైడ్ నుంచి మిమ్మల్ని పొడి చేస్తుంటారు. సో ప్రొటెక్షన్ అనేది మనకు ఉండాలి. మన దగ్గర ఒక కత్తి ఉండాలి, మన దగ్గర ఒక బల్లం ఉండాలి. సో అండ్ మన బాడీకి ఒక ఆర్మర్ ఉండాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మీ మైండ్ మొత్తం ప్రొటెక్షన్ తో ఉన్నట్టే. సో మీకు క్విట్ అయ్యే అవకాశమే లేదు. సో దాంట్లో ఫస్ట్ అపోహ చాలా మందికి ఉండేది ఏంటిదంటే, ప్రొడక్ట్స్ కాస్ట్లీ ఉంటాయి. సో కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ వెస్టీజ్ లో అంటారు, రైట్? సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు. స్టార్టింగ్ లో ఎంత మందికి డౌట్ వచ్చింది? మీరు ఒకసారి మెసేజ్ పెట్టండి, చాట్ లో మెసేజ్ పెట్టండి, ఎస్ అని పెట్టండి. ఎస్, సింపుల్ ఎస్. ఎంత మందికి మీరు స్టార్ట్ చేసినప్పుడు ఈ డౌట్ ఉండే, ప్రొడక్ట్స్ కాస్ట్లీ? రైట్, నెంబర్ ఆఫ్ పీపుల్ కి ప్రొడక్ట్స్ కాస్ట్లీ ఉండే. బట్ ఎప్పుడైతే మనం ఈ ప్రొడక్ట్స్ వాడడమో స్టార్ట్ చేశామో, మెల్లిమెల్లిగా ఆ అపోహలన్నీ కూడా తొలగిపోయాం. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ కాస్ట్లీ కాదు, అసలైన నిజం ఏంటంటే మన ప్రొడక్ట్స్ క్వాలిటీ. క్వాలిటీ, కాస్ట్లీ వేరే, క్వాలిటీ వేరే. సో క్వాలిటీ అంటే ఏంటిదో మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి రెండు ఫోన్లు, రైట్? ఒకటేమో 15,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంకోటేమో 1,500 రూపీస్ కి ఈ రోజుల్లో మార్కెట్ లో దొరుకుతున్నది, ఇప్పటికీ దొరుకుతున్నది. అది కూడా సామ్సంగ్ అండి. రెండు బ్రాండెడే, రెండు సామ్సంగ్ ఫోన్సే. బట్ ఒకటేమో 15,000, ఒకటేమో కేవలం 1,500. ఎందుకు తేడా ఉంది? ఎందుకు 15,000 15,000 ఉంది, ఎందుకు 1,500 ఉంది? ఆన్సర్ కావాలి చాట్ బాక్స్ లో. 15,000 ఎందుకు ఉంది, 1,500 ఎందుకు ఉంది? మరి మనం అందరం కూడా, మనందరి దగ్గర ఈ 15,000 ఆ పైన రేట్లు ఉన్న ఫోన్లే ఉన్నాయి, ఒక్కొక్కరి దగ్గర ఐఫోన్లు ఉన్నాయి, రైట్? సో ఎందుకు మార్కెట్ లో మనకు 1,500 రూపాయలకి ఆ చిన్న ఫోన్ దొరుకుతుంది, రైట్? ఆ ఫోన్ ఎందుకు మనం పర్చేస్ చేయట్లేదు? చీప్ ఫోన్స్ ఉన్నాయి కదండి, దాంట్లో కూడా మనకు కాల్స్ వస్తాయి, హలో అనొచ్చు, రైట్? ఎందుకు మరి ఆ ఫోన్ కొనట్లేము, ఈ ఫోన్ ఎందుకు కొంటున్నాం? ఎందుకంటే రైట్, అందరు కూడా ఆన్సర్స్ రాస్తున్నారు, క్వాలిటీ, రైట్? క్వాలిటీ, ఆప్షన్స్ ఎక్కువ, ఫీచర్స్ ఎక్కువ, స్పెసిఫికేషన్స్ వెరీ నైస్, చాలా బాగా రాస్తున్నారు అందరూ. సో మీరే చెప్తున్నారు ఆన్సర్స్ ఏంటంటే, మన క్వాలిటీ ఉంటుంది, ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, ఫుల్ స్క్రీన్ ఉంటుంది, రైట్? అండ్ దాంట్లో వాట్సాప్ చూసుకోవచ్చు, ఫేస్బుక్ చూసుకోవచ్చు, పిల్లలు అల్లరి చేస్తే యూట్యూబ్ ఆన్ చేసి చేతికి చేయొచ్చు, రైట్? సో ఇట్లా ఎన్నో రకాలైన ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి కాబట్టి మనం అంత రేట్ పెడుతున్నాం. సో దీన్ని ఏమంటారంటే వాల్యూ అంటారండి, వాల్యూ. 15,000కి మనకి వాల్యూ దొరుకుతుంది, రైట్? ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ 15, విలువ, తెలుగులో విలువ. ఆ విలువ 15,000 కాబట్టి దానికి మనం 15,000 పెడతాం. ఇది పక్కది 1,500 రూపాయలు, దానికి విలువ 1,500 రూపాయలు. ఒకవేళ మీకు ఈ చిన్న ఫోన్ 1,500 రూపాయల ఫోన్ మీ దగ్గర తీసుకొచ్చి 15,000 రూపీస్ ఇవ్వండి అంటే మీరు ఇస్తారా? ఎప్పటికి కూడా మనం ఇవ్వం, ఎందుకంటే దాని వాల్యూ అంత లేదు కాబట్టి మీకు తెలిసిపోతుంది. ఒకసారి మీరు కొన్న మళ్ళీ రెండోసారి మీరు ఎప్పటికి కొనలేరు, ఎందుకంటే క్వాలిటీ మీకు అర్థమైపోతుంది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండి క్వాలిటీ, రైట్? ఇంకో ఎగ్జాంపుల్ నేను జనరల్ గా ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నప్పుడు చెప్తా, ఏంటంటే చీరలు, రైట్? సో చాలా మంది ఈ పాయింట్ చెప్పగానే వాళ్ళకి అర్థమైపోతుంది, రైట్? ఇంకోసారి ప్రొడక్ట్స్ కాస్ట్లీ అనే ముచ్చట లేదు, ఎందుకంటే
ప్రతి ఒక్కరు, ప్రతి ఆడవాళ్ళు కూడా ఎన్నో మంచి మంచి చీరలు కొంటారు. మార్కెట్ లో 300 చీరలు, 500 చీరలు అవైలబుల్ ఉన్నాయి, 5,000 చీరలు ఉన్నాయి, 50,000 రూపాయల చీరలు కూడా ఉన్నాయి. ఎందుకు? ఆన్సర్ చెప్పండి. కేవలం ఆడవాళ్ళు మాత్రమే రిప్లై ఇవ్వండి. ఇప్పుడు ఎందుకు ఒక చీర 500 రూపాయలు ఉంది, ఇంకొక చీర 5,000 రూపాయలు ఉంది? మీకోసం నేను ఆన్లైన్ లో ఫొటోస్ పెట్టిన. రోష్ని భాటియా ఇన్ వైన్ పర్పుల్ ఓవెన్ కంజీవరం శారీ, రైట్? కంజీవరం శారీ అట. ఇది ఓన్లీ కాటన్ శారీ. ఆడవాళ్ళు ఆన్సర్ చెప్పండి. ఎందుకు ఇవి? రవలి మేడం క్వాలిటీ అంటున్నారు, రైట్? చిన్ను క్వాలిటీ, రజిత మేడం క్వాలిటీ క్వాలిటీ క్వాలిటీ, వెరీ నైస్. సో మీరేమంటున్నారంటే ఆ క్వాలిటీకి రేట్ ఎక్కువ ఉంది, అంతేనా? ఎగ్జాక్ట్లీ అండి. మన ప్రోడక్ట్స్ కూడా మన క్వాలిటీ ఆధారంగానే రేట్లు ఉంటాయి. మన పేస్ట్ బయట పేస్ట్ కన్నా 5 to 10 రూపీస్ మాత్రమే ఎక్కువగా ఉంది. సో మరి 5 to 10 రూపీస్ అడిషనల్ క్వాలిటీ ఉండదంటారా? 100% ఉంటది. సో ఫస్ట్ ఇది మనం అర్థం చేసుకోవాలండి. ఇతరులని కన్విన్స్ చేసే బదులు ఫస్ట్ మనది మనం కన్విన్స్ చేసుకోండి. క్వాలిటీ ప్రొడక్ట్స్, నెట్వర్క్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ దగ్గర క్వాలిటీ ప్రొడక్ట్స్ లేకపోతే కంపెనీ సక్సెస్ కాదు. సో నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వెళ్తున్నామంటేనే మనకు క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అని అర్థం. మీకు బయట మార్కెట్ లో చీప్ ప్రొడక్ట్స్ ఆటోమేటిక్ గా ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఎందుకు ఒక కస్టమర్ నెట్వర్క్ మార్కెటింగ్ కి వస్తాడు, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రొడక్ట్స్ కొనగలుగుతాడు అంటే కేవలం ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉంటాయి కాబట్టి దీంట్లో రెగ్యులర్ గా వాడగలుగుతాడు, కొనగలుగుతాడు, అమ్మగలుగుతాడు. సో క్వాలిటీ ప్రొడక్ట్స్ తోని మనం డీల్ చేస్తున్నాం అనేది గుర్తు పెట్టుకోండి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే వెస్టీజ్ లో స్పెషల్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్లు ఇండియన్ రేట్స్ కి అవైలబుల్ ఉంటుంది. ఇది స్పెషల్. ఇంటర్నేషనల్ క్వాలిటీ ఇండియన్ రేట్స్. మరి ఇండియన్స్ మనం ఎట్లా ఆలోచిస్తామంటే మనం రేట్ గురించి ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళాక ఎట్లా చూస్తామంటే మనం ఒక అరటి పండ్ల బండ్ల మీద అరటి పండ్లు 3 రకాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన కావచ్చు ఎగ్జాంపుల్. 3 రకాల అరటి పండ్లు ఉంటాయి. ఒకటి 20 రూపీస్, ఒకటి 40 రూపీస్, ఒకటి 50 రూపీస్ డజన్. సో మనం ఏం అడుగుతామంటే ఈ 50 రూపీస్ డజన్ ఉన్నది 20 రూపీస్ ఇవ్వవా అని అడుగుతాం. సో అట్లాంటి మెంటాలిటీ కాబట్టి మన కోసం మన కంపెనీ మేనేజ్మెంట్ ఎంత బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్స్ ని డిజైన్ చేసినాయి అంటే ఈ బిజినెస్ కి సక్సెస్ఫుల్ కి కారణం ఒకటి మన ప్రొడక్ట్ క్వాలిటీ. ఇంటర్నేషనల్ క్వాలిటీ అతి సామాన్య రేట్ లో దొరుకుతున్నది. ఈ రేటు కూడా కాస్ట్లీ అంటున్నాం అంటే మనం ప్రశ్నించుకోవాల్సిందే. సో ఇంకో ఎగ్జాంపుల్, చాలా మందికి ఇప్పుడు మనం డ్రీమ్ కార్స్ గురించి మాట్లాడతాం కాబట్టి లెఫ్ట్ సైడ్ లో మనకు మెర్సిడీస్ బెంజ్ కార్ ఉంది, రైట్ సైడ్ లో మారుతి కార్ ఉంది, రైట్? సో మీకు తెలుసు మెర్సిడీస్ బెంజ్ కార్ యొక్క స్పెషాలిటీ ఏంది, మారుతి ఈ కార్ యొక్క స్పెషాలిటీ ఏంది, రైట్? లెఫ్ట్ సైడ్ లో సేఫ్టీ గ్యారంటీడ్ లగ్జూరియస్ ఫీచర్స్ ఉంటాయి, అదొక స్టేటస్ సింబల్. రైట్ సైడ్ దాంట్లో మారుతి కార్ లో నో సేఫ్టీ, పోయి లారీకి గుద్దినం అంటే కారు కనిపించేది, మనము కనిపించాం, రైట్? అండ్ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోతారు. అండ్ అడ్జస్ట్మెంట్, ఇక కారు కొన్నామంటే లైఫ్ లో అడ్జస్ట్ అయినట్టే. అదే ఒక లగ్జరీ కార్ కొంటే మన రిచ్నెస్ అనేది తెలుస్తుంది. సో రెండింటికి రేట్లలో తేడా చాలా ఉంటుంది. ఇది 50 lakhs అయితే ఇది కేవలం 5 lakhs లో మనకు ఒక మారుతి కార్ వస్తుంది. మరి ఎందుకు 50 lakhs ఉందంటే దాని క్వాలిటీ, దాంట్లో మీ లైఫ్ కి గ్యారంటీ ఉంది. మరి మీ లైఫ్ కి మీరు ఎంత వర్త్ పెడుతున్నారు, మీ కార్ కి మీరు పెట్టరండి, మీ లైఫ్ కి మీరు వాల్యూ పెడతారు అక్కడ. సో అది ఇంపార్టెంట్ అండి. సో వాల్యూని వెతకాలి మనం, రేట్లని కాదు, రైట్? అయినప్పటికీ కూడా చాలా మంది కూడా ఇంకా కాస్ట్లీ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఆ వాల్యూ అనేది అర్థం అవ్వట్లేదు. సో నేను ఒకటే మాట అంట, ఎప్పుడు కూడా నా మీటింగ్స్ లో చెప్తుంటా ఏంటంటే దెర్ ఇస్ నో ప్రోడక్ట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ కాస్ట్లీ. ప్రపంచంలో కాస్ట్లీ అనే ప్రోడక్టే లేదట అండి, రైట్? ఇదేంటి సార్, చాలా ఉన్నాయి కదా రేట్లు ఎక్కువ ప్రోడక్ట్స్ అంటే. రేట్లు ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బట్ అవి కాస్ట్లీ కాదు. కాస్ట్లీ అంటే అర్థం ఏంటంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ని మీకు తెలియకుండా ఆ షాప్ వ్యక్తి 1000 రూపాయలకు అమ్మింది అనుకోండి, అది మీకు కాస్ట్లీ పడ్డట్టు. 100 రూపాయలు విలువ గల ఒక ప్రోడక్ట్ 1000 రూపాయలకి మనం కొనుక్కుంటే మనకు అది కాస్ట్లీ పడ్డట్టు. అంతే తప్పితే 100 రూపాయల ప్రోడక్ట్ కి 100 రూపాయలు మీరు పెడితే ఎప్పటికీ మీద అది కాస్ట్లీ పడలేదు. సో ప్రపంచంలో కాస్ట్లీ అనే ప్రోడక్ట్ లేనే లేదు. ప్రాబ్లం ఏంటంటే మనం దాన్ని కొనుక్కోలేకపోతున్నాం, రైట్? దాన్ని మనం కొనుక్కోలేకపోతున్నాం, మన పరిస్థితి బాగాలేదు, రైట్? సో ఫ్యాక్ట్ ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ, మన దగ్గర కావాల్సినంత డబ్బు లేదు, అందుకే మనకు ఆ ప్రోడక్ట్ కాస్ట్ అని. ఈ నిజాన్ని ఫస్ట్ మనం ఒప్పుకోగలగాలి. అవునా కాదా? అవునా కాదు? ఎస్ అని పెట్టండి. అవునంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి. ఎస్ ఆర్ నో? ఎస్. సో అందరం కూడా ఒప్పుకుంటున్నాం, మనం
మన పరిస్థితి అనుగుణంగా మన ప్రోడక్ట్లు కొనుక్కుంటాం. సో మనకన్నా రేట్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్, మనం కొనుక్కోగలిగే దానికన్నా రేట్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ ని మనం కాస్ట్లీ అంటాం. నో నో నో, అది ప్రోడక్ట్ కాస్ట్లీ కాదు, మనం కొనుక్కోలేకపోతున్నాం అంతే. సో ఫ్యాక్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పటికీ కూడా వెస్టీజ్ ప్రొడక్ట్స్ అతి సామాన్యమైన మిడిల్ క్లాస్ రేట్లలో ఉంటాయి. ఇంతకుముందు మేము పనిచేసిన ఒక కంపెనీలో ఒక్కొక్క ప్రోడక్ట్ చూస్తే ఒక కాల్షియం రేటు దాదాపుగా 860 రూపీస్, కేవలం 60 క్యాప్సూల్స్ వస్తాయి. 860 రూపాయలు. మన దాంట్లో కాల్షియం కేవలం 270 రూపాయలు. సో అర్థం చేసుకోండి ఎంత తేడా ఉంది, రైట్? బయట ప్రోటీన్ పౌడర్ కాస్ట్ 4000 రూపాయలు, మన దాంట్లో కేవలం అది 1800 రూపాయలు, హాఫ్ కేజీ. సో ఇట్లాంటి ఎన్నో కంపెనీస్ తో కంపేర్ చేస్తే మన ప్రైజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇది అర్థం చేసుకోండి. మీరు దేంతో కంపేర్ చేస్తున్నారు ప్రోడక్ట్స్ ని, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్ గా వాడే కోల్గేట్ పేస్ట్, క్లోజప్ పేస్ట్ తోని మన పేస్ట్ ని కంపేర్ చేయకూడదు. మన వాడే పేస్ట్ ని, మనం ఏదైతే మన కంపెనీలో ఉన్న పేస్ట్ ని ఆర్గానిక్ పేస్ట్లతో కంపేర్ చేయండి. బయట కంపెనీలు న్యాచురల్ ప్రోడక్ట్ కి రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. బయట మన మార్కెట్, మన పేస్ట్ రేట్ కన్నా ఎక్కువ ఉన్నాయి. మన సోప్స్ రేట్స్ కన్నా బయట సోప్స్ ఆర్గానిక్ గా తయారు చేసే రేట్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. అవి రేట్లు ఎక్కువగానే ఉన్నాయి, రైట్? సో ఇది గుర్తు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను చెప్తున్న ప్రతి పాయింట్ మీకోసం మీరు నేర్చుకోవడానికి అయితే, రెండోది అది మీరు చెప్పడానికి, రైట్? ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నారు కదా, ఫస్ట్ క్వాలిటీ అర్థం చేసుకోవాలా. అండ్ రెండోది మనం ఒప్పుకోవాల్సింది మన దగ్గర డబ్బులు లేవని. రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి, రైట్? సో దీన్ని మీరు నేర్చుకొని మీ డౌన్ లైన్స్ కి చెప్పాలి అండ్ మీ ప్రాస్పెక్ట్స్ కి చెప్పాలి. నా ఉద్దేశం అది. మీకు ఇప్పుడు చెప్పడం కాదు, మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు, బట్ మీ ప్రాస్పెక్ట్ కి చెప్పాల్సిన విషయం నేను చెప్తున్నాను. సో మన దగ్గర కావాల్సినంత డబ్బు లేకపోవడం వల్ల మనం దాన్ని కాస్ట్లీ అంటున్నాం. చూడండి, ఇక్కడ గ్లూకోసమైన్ టాబ్లెట్స్ ఉన్నాయి. గ్లూకోసమైన్ టాబ్లెట్స్ కాస్ట్ 950 రూపీస్. ఈ 950 రూపీస్ మీరు ఏం చేశారంటే, ఇద్దరు మీకు కస్టమర్స్ ఉన్నారు. ఒకటేమో పూర్ కస్టమర్, ఇంకోతేమో రిచ్ కస్టమర్, రైట్? ఇద్దరికి మోకాలు నొప్పులు ఉన్నాయి, రైట్? గ్లూకోసమైన్ దేనికి ఇస్తాం? మోకాలు నొప్పులు వస్తాయి. ఇద్దరు కూడా మోకాలు నొప్పుల కస్టమర్స్ ఉన్నారు. ఒకతనేమో పూర్ పర్సన్, ఒకతనేమో రిచ్ పర్సన్. ఈ పూర్ పర్సన్ 5000 కూడా నెలకు సంపాదించలేడు, బట్ ఈ రిచ్ పర్సన్ నెలకు 5 లక్షల పైగా సంపాదిస్తాడు. ఇప్పుడు ఈ గ్లూకోసమైన్ 950 రూపీస్ తీసుకెళ్లి పూర్ పర్సన్ కి ఇస్తే ఏమంటాడండి? ఆన్సర్ చేయండి ఫాస్ట్ గా, చాట్ లో ఫాస్ట్ గా ఉండాలి. పూర్ పర్సన్ ఏమంటాడు 950 రూపీస్ ఇస్తే? రైట్ రైట్ కాస్ట్లీ అంటారు, రైట్? కాస్ట్లీ అంటారు, రైట్? సింపుల్ గా కాస్ట్లీ అంటారు. సార్ అబ్బా కాస్ట్ 950 రూపాయల సార్, సరే సార్ చూస్తా సార్ అని అంటారు, రైట్? ఇక మోకాల లోపల సెట్ ఇస్తే 3000 రూపాయలు అవుతుంది, దానికి ఖచ్చితంగా ఇంకా కాస్ట్లీ అంటారు. అదే ప్రోడక్ట్ ని తీసుకెళ్లి ఈ రిచ్ పర్సన్ ఉన్నాడు కానీ నెలకు 5 లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు ఉంటది, ఈ పర్సన్ కి ఇస్తే ఏమంటాడు? రైట్? ఈ పర్సన్ రిచ్ పర్సన్ కి ఇస్తే ఏమంటాడు? ఈజీగా కొనేస్తాడు, రైట్? ఈజీగా కొనేస్తాడు. ఇంకొక చాలా చీప్ అంటాడు, ఇంతేనా అంటాడు. ఇంకొక 2 తీసుకొచ్చి ఇచ్చి బాబు మళ్ళీ నువ్వు దొరకవో, ఇంకొక 2 పెట్టివో ఇప్పుడే అని చెప్పేసి చెప్తాడు. సో తేడా ఎక్కడొచ్చిందంటే ప్రోడక్ట్ లో రాలేదు. ఇద్దరికి కూడా సేమ్ ప్రోడక్ట్ ఇచ్చినాం. ఒక పర్సన్ ఏమో పూర్ పర్సన్, ఇంకొక పర్సన్ ఏమో రిచ్ పర్సన్. ఒక పర్సన్ దగ్గర డబ్బులు లేవు, ఇంకో పర్సన్ దగ్గర డబ్బులు ఉన్నాయి. సో అర్థం ఏంటంటే ప్రోడక్ట్ లో ప్రాబ్లం లేదు, మన పరిస్థితిలోనే ప్రాబ్లం ఉంది. సో మనం ఒక ప్రోడక్ట్ ని వాడలేకపోతున్నాం అంటే మన ఆర్థిక పరిస్థితిని మనం క్వశ్చన్ చేసుకోవాలి తప్ప ప్రోడక్ట్ ని ప్రశ్నించకూడదు. ఇప్పటి నుంచి ఈ యాటిట్యూడ్ ని మనం అలవాటు చేసుకుందాం. ఒక ప్రోడక్ట్ మన అందుబాటు రేట్లో కన్నా ఎక్కువ ఉంది అని అంటే ఇంకా మనం దాన్ని కొనుక్కునే స్థాయిలోకి వెళ్ళలేము. మరి అట్లాంటి స్థాయికి వెళ్ళడానికి మీ జాబ్ కానీ మీ బిజినెస్ కానీ మీకు అవకాశం ప్రొవైడ్ చేస్తుందా? రైట్? మరి వెస్టీజ్ బిజినెస్ అవకాశం మన ముందటికి వచ్చింది. ఇది చేయడం ద్వారా మీ ఇన్కమ్ 1 కాదు 2 కాదు 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు పైగా వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు మరి దీన్ని మళ్ళీ ప్రొడక్ట్స్ కాస్ట్లీ అనే సాకుతో తప్పించుకుంటారా? రైట్? ఇది గుర్తు పెట్టుకోండి. రెండోది, చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కూడా మన ప్రొడక్ట్స్ కొన్ని వాడట్లేదు, రైట్? రేట్ ఎక్కువ ఉన్నాయి, అది కొనలేకపోతున్నామని. తొందరగా మీరు ఇంకా ఎక్కువ ఇన్కమ్ సంపాదించండి అండ్ ఎక్కువ రిటైలింగ్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు ఫ్రీ అవుతాయండి. సో దయచేసి ప్రొడక్ట్స్ కాస్ట్లీ అనేది ఒక అపోహ మాత్రమే, నిజం కాదు. ఇది అర్థం చేసుకోండి, రైట్? రెండోది ఏంటంటే క్వాంటిటీ అండి, క్వాంటిటీ. సో మీరు గమనిస్తే అదే వెస్టీజ్ గ్లూకోసమైన్ టాబ్లెట్స్ మన దాంట్లో నేను చెప్పాను కదా 950 రూపీస్. నేను బయట మీకు ఆన్లైన్ లో 1mg.com సైట్ లో టాబ్లెట్స్ సేమ్ మోకాల నొప్పుల కోసం గ్లూకోసమైన్ అండ్ కాండ్రైటిన్ కాంబినేషన్ లో ఉన్న టాబ్లెట్స్
కాస్ట్ మీకు అక్కడ పెట్టాను. దాని రేట్ ఎంత ఉందండి? 373. లెఫ్ట్ సైడ్ లో 953 అండ్ రైట్ సైడ్ లో 373. ఏది కాస్ట్లీ ఉందండి దీంట్లో? 950 రూపీస్ కాస్ట్లీయా, 373 రూపీస్ కాస్ట్లీ? మన ప్రోడక్ట్ కాస్ట్లీ ఉందా, బయట ప్రోడక్ట్ కాస్ట్లీ ఉందా? కరెక్ట్ గా చెప్పండి. 1 minute. అదేంటండి అందరూ కూడా 373 రూపీస్ కాస్ట్లీ అంటున్నారు, రైట్? 373 కాస్ట్లీ, మనది 950 కదా, మనదే కదా కాస్ట్లీ, రైట్? ఓకే. సో రీజన్ ఏంటంటే మన దాంట్లో 100 టాబ్లెట్స్ దొరుకుతున్నాయి అండ్ బయట మీకు చూడండి అక్కడ స్ట్రిప్ ఆఫ్ 10 టాబ్లెట్స్ అని అక్కడ రాసి ఉన్నది. ఎంఆర్పి 373. నేను ఆ పిక్చర్ ని అట్లనే ప్రింట్ చేసి పెట్టినా అండి. ఇక్కడ 10 టాబ్లెట్స్ కి 373 రూపీస్ అయితే ఒక టాబ్లెట్ కాస్ట్ 37 రూపీస్. బయట మోకాల నొప్పుల టాబ్లెట్ కాస్ట్ 37 రూపీస్ ఈచ్. మనది 100 టాబ్లెట్స్ కాస్ట్ 950 రూపీస్. అంటే మన టాబ్లెట్ పర్ టాబ్లెట్ కాస్ట్ 9 రూపీస్ అండి, రైట్? 9 రూపీస్ 50 పైస్. బయటది 37 రూపీస్ అయితే మనది 9 రూపీస్. దాదాపు 4 రెట్లు ఎక్కువ ఉన్నది బయట ప్రోడక్ట్ మన రేట్ కన్నా. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఎవరికి కూడా 10 టాబ్లెట్స్ వాడంగానే మోకాల నొప్పులు తగ్గుతాయా? 10 టాబ్లెట్స్ వాడంగానే మోకాల నొప్పులు తగ్గుతాయంటే నేను కూడా అందరిని అటే తీసుకొస్తాను. ఎప్పటికి కూడా తగ్గాయి. అట్లీస్ట్ 3 to 4 months మోకాల నొప్పుల టాబ్లెట్లు వాడితేనే మోకాల నొప్పులు తగ్గుతాయి. సో అట్లా బయట టాబ్లెట్స్ మనం కొనుకొచ్చుకుంటే ఒక 100 టాబ్లెట్స్, ఈ మెగా ఫ్రీ ఫ్లెక్స్ టాబ్లెట్స్ 100 టాబ్లెట్స్ కొంటే మనకి ఎంత కాస్ట్ పడుతుంది తెలుసా అండి? 3730 రూపీస్, 3730 రూపాయలు అవుతుంది బయట 100 టాబ్లెట్స్ కొంటే. మనకి కొంటే కేవలం 950 రూపీస్ అవుతుంది. ఏది కాస్ట్లీ ఇప్పుడైనా మనకు అర్థం కావాలా? బయట మనం ఈవెన్ సర్ఫ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఇదే మా ఫార్ములాలో బయట చాలా కాస్ట్లీ పడుతున్నాయి, మనకి అతి తక్కువ రేట్ పడుతున్నాయి. మీరు కస్టమర్ గురించి కస్టమర్ గా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నా, ఒకవేళ మీరు డిస్ట్రిబ్యూటర్ అయ్యి మీరు సీరియస్ డిస్ట్రిబ్యూటర్ అయితే మనకు ప్రొడక్ట్స్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు ప్రొడక్ట్స్ 50% డిస్కౌంట్ కే పొందినట్టు. అండ్ మేమేమంటున్నాం అంటే మా లీడర్స్ అందరికీ కూడా, లీడర్సే కాదు చాలా మందికి కూడా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్రీ అయిపోయినాయి. కాస్ట్లీ కాదు, మన ప్రొడక్ట్స్ అన్ని ఫ్రీ. ఎందుకంటే ఫ్రీ, ఎగ్జాక్ట్లీ తిరుపతి నాయక్, ఫ్రీ. ఎందుకంటే మేము ఎంతైతే వాడుకుంటున్నామో అంతకన్నా ఎన్నో రేట్లు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాం. నాకు 1,00,000-1,50,000 రూపాయలు వస్తున్నాయి, ప్రతి నెల వస్తాయి. దాంట్లోకి వెళ్ళే నేను మళ్ళీ ఈ ప్రొడక్ట్స్ కొనుక్కుంటా. అంటే నేను 5,000 రూపాయలు నేను ఇంటికి ఖర్చు చేసుకున్నా, 95,000 ప్లస్ మేము ప్రాఫిట్ లో ఉన్నట్టే, అవునా కాదు? 95,000 మేము ప్రాఫిట్ లో ఉన్నట్టే. మా ప్రోడక్ట్లు ఫ్రీ పోను, 95,000 ప్రాఫిట్ లో ఉన్నాం. సో ఏది కాస్ట్లీ? మీరు బయట వాడుతున్న సర్ఫ్ కాస్ట్లీ, మీరు బయట వాడుతున్న పేస్ట్ కాస్ట్లీ, మీరు బయట వాడుతున్న సోపు కాస్ట్లీ. ఎందుకంటే అవి మీ లైఫ్ ని ఖరాబ్ చేస్తున్నాయి. ఎందుకంటే అవి మీకు డబ్బులు సంపాదించి పెట్టట్లేదు, అవి కాస్ట్లీ. మా ప్రోడక్ట్స్ బ్రహ్మాండంగా మాకు లైఫ్ ని చేంజ్ చేస్తున్నాయి. కారు కొనుక్కుంటున్నారు, బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు, ఇంతకుముందు సార్ చెప్పినట్టు. సో అట్లాంటి అవకాశం ఇస్తున్న ఈ ప్రోడక్ట్స్ అత్యంత చీప్, అత్యంత ఫ్రీ ప్రోడక్ట్స్ అని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. మీరందరూ కూడా అదే నమ్మాలి అని అనుకుంటున్నా. ఒకవేళ నమ్మితే ఒకసారి థమ్స్ అప్ పెట్టండి చాట్ లో, రైట్? సో థ్యాంక్ యూ అండి. రెండోది అపోహ, రైట్? రెండో అపోహ ఏంటంటే చైన్ సిస్టమ్ కదా సార్, రైట్? చైన్ సిస్టమ్, మన బిజినెస్ చైన్ సిస్టమ్ కదా. చాలా మంది అడుగుతారండి ఎంతమందిని జమ చేయాలి సార్ అంటుంటారు. సో టర్మినాలజీ రాంగ్ గా వాడుతుంటారు. ఎందుకంటే అలాంటి చూసి ఉంటారు ఇంతకు ముందు, చేసి ఉంటారు, దెబ్బతిని ఉంటారు. ఇప్పుడు ఇది చెప్పేసరికి ఇది కూడా అలాంటిదే అని అనుకుంటారు, చైన్ సిస్టమ్ కదా అని. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చైన్ సిస్టమ్ అంటే లెఫ్ట్ టీము, రైట్ టీము, ఏ టీము, బి టీము. సో ఇట్లా ఉంటది అనమాట. ఒకరిద్దరిని జాయిన్ చేయాలా, వాళ్ళిద్దరిని జాయిన్ చేసుకుంటారు. ఇది చైన్ సిస్టమ్, ఒప్పుకుంటా. బట్ మనది కూడా చైన్ సిస్టమ్ అనుకోవడం ఒక అపోహ. బట్ నిజం ఏంటంటే మనది చైన్ సిస్టమ్ కాదు, మనది నెట్వర్క్ మార్కెటింగ్. చైన్ సిస్టమ్ కి నెట్వర్క్ మార్కెటింగ్ కి చాలా చాలా తేడా ఉంది. మరి మనది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అయినప్పుడు మనది చైన్ సిస్టమ్ అనుకోవడానికి కారణం ఏంటంటే పెట్టుబడి లేకపోవడం. పెట్టుబడి లేకపోవడం అనే ఒకే ఒక కారణం ద్వారా మనల్ని చైన్ సిస్టమ్ అంటారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పెట్టుబడి పెట్టలేము, ఒక షాప్ పెట్టట్లేదు, దాంట్లో రోజు ప్రొద్దున పోయి షటర్స్ తీయాలా, క్లోజ్ చేయాలా, షటర్ తీయాలా, క్లోజ్ చేయాలా,
కూర్చోవాలా, కస్టమర్ల కోసం వెయిట్ చేయాలా, రైట్? ఇవన్నీ ఉంటే వ్యాపారం అనే ఒక ఫీలింగ్ వస్తుంది, వ్యాపారం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ అవన్నీ లేకపోవడం ద్వారా మనకు ఇది చైన్ సిస్టమ్ గా అనిపిస్తుంది. అండ్ పీపుల్ ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. చాలా మంది మొన్న ఒక మీటింగ్ లో ఒక వ్యక్తి అంటాడు, సార్ మనం పీపుల్ ని జాయిన్ చేస్తాం కదా, మరి చైన్ సిస్టమే కదా అంటారు. రైట్? పీపుల్ ని జాయిన్ చేస్తాం, నేనైతే పీపుల్ ని జాయిన్ చేస్తా అన్నాను, ఒక్కొక్కరిని ఒక్కొక్క బ్రాంచ్ గా చేస్తున్నా అంట, ఒక్కొక్క బ్రాంచ్ గా చేస్తా. ఒక వ్యక్తిని నేను స్టార్ట్ చేస్తాం, జాయిన్ చేయం, స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వ్యాపారం అంటే స్టార్ట్ చేస్తాం, జాయిన్ చేయం. సో ఒక వ్యక్తిని నేను స్టార్ట్ చేస్తా అంటే నా బ్రాంచ్, అది నా బ్రాంచ్. అట్లా నాకు 6 బ్రాంచెస్ ఉన్నాయండి, 6 బ్రాంచెస్ ఉన్నాయి, రైట్? క్రౌన్ డైరెక్టర్ కదా, నీకు 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కొక్క బ్రాంచ్ నుంచి నాకు లక్షల కొద్ది బిజినెస్ వస్తుంది. నాకు చెరసాగర్ టీం నుంచే నాకు 15 lakhs బిజినెస్ పర్ మంత్ వస్తుంది. సో అది ఒక మంచి బ్రాంచా? ఎస్, 100%. ప్రాబ్లం ఏంటంటే పెట్టుబడి పెట్టలేదు, తను పెట్టుబడి, నేను కూడా పెట్టుబడి పెట్టలేదు, రైట్? సో నా బ్రాంచ్ అది, అండ్ నా బ్రాంచ్ మేనేజర్ అతను అని ఇట్లా అనుకుంటా నేను. మీరు కూడా అట్లనే అనుకోవాలి, రైట్? సో ఇట్లా అనుకున్నప్పుడు ఇది బిజినెస్ మైండ్ సెట్ అంటారు. ఎవరైతే చైన్ సిస్టమ్ అంటారో వాళ్ళది కస్టమర్ మైండ్ సెట్. వాళ్ళకి ఈ బిజినెస్ ఇంకా అర్థం కాలేదని అంట. ఎలాంటి పెట్టుబడి లేకుండా అతిపెద్ద నెట్వర్క్ చేయగలిగే అవకాశం కేవలం ఈ వెస్టీజ్ ద్వారా మాత్రమే మనకు సాధ్యం అవుతుంది ఫ్రెండ్స్. సో మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఇట్లాంటి పెద్ద పెద్ద నెట్వర్క్స్ సాధించుకోవడం మనకు సాధ్యం కాదు బయట ప్రపంచంలో. సో మనము ఈ బిజినెస్ ద్వారా ఎంతో పెద్ద నెట్వర్క్ తయారు చేసుకోవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ఉన్నాం, మనం చైన్ సిస్టమ్ లో లేము. చైన్ సిస్టమ్ లో బయట ఏం జరుగుతుంది అంటే డబ్బులు పెట్టాల్సి వస్తుంది. 10,000, 15,000, 25,000, ₹1,00,000 కూడా పెట్టించే కంపెనీలు నేను ఎన్నో చూసిన. లక్షలు కూడా పోగొట్టుకుంటారు. సో ఏమంటారు అంటే, లెఫ్ట్ ఒకళ్ళని జాయిన్ చేయండి, రైట్ ఒకళ్ళని జాయిన్ చేయండి. లెఫ్ట్ ఒకళ్ళని మళ్ళీ 15,000 పెట్టండి, ఈ వీళ్ళు కూడా 15,000 పెట్టిస్తే మీ 15,000 మీకు వెళ్ళిపోతాయి అంటాడు. సో చాలా మంది ఏం చేస్తారంటే 15,000 పెట్టడానికి చాలా మంది ముందట రాకపోతే ఏం చేస్తారంటే, ఇటు ఒక తల్లి ఐడి చేస్తాడు, ఇటు ఒక తమ్ముడిదో చెల్లెదో ఐడి చేసేస్తాడు. సో వీళ్ళిద్దరి పైసలు కూడా వీడే పెట్టేస్తాడు. 15,000 వీడిపై మొత్తం 45,000 నుంచి 50,000 పెట్టేసిండు. ఇవి డబ్బులు రావు, రైట్? మొత్తానికి చేతులు ఎత్తేస్తుంది కంపెనీ, బోర్డు ఎత్తేస్తుంది, ఇతను చేతులు ఎత్తేస్తాడు. ఇక ఇట్లాంటి చైన్ సిస్టమ్లు అని డిసైడ్ అవుతారు. మన బిజినెస్ చెప్పేసరికి ఇది కూడా అట్లనే కనిపిస్తుంది అనమాట. సారీ ఫ్రెండ్స్, ఎవరికైనా ఇంకా ఆ చైన్ సిస్టమ్ ఉంది అంటే మీరు పొరపాటు పడుతున్నట్టే, అది మీ అపోహ మాత్రమే, మీ డౌట్ మాత్రమే, అంతే తప్ప నిజం కాదు. నిజం ఏంటిదంటే అతిపెద్ద నెట్వర్క్ మీరు ఈ బిజినెస్ ద్వారా తయారు చేసుకోవచ్చు. ఫ్రాంచైజీగా అనుకోండి, రైట్? బయట మీరు చూస్తున్నారు కానీ పాపులర్ షూ మార్ట్ కానివ్వండి, డి మార్ట్ కానివ్వండి, రిలయన్స్ జియో ట్రెండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నెట్వర్క్స్. వాళ్ళు పెట్టుబడులు లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టి తయారు చేసుకుంటున్నారు నెట్వర్క్ ని. మనము ఎలాంటి రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నెట్వర్క్ ని తయారు చేసుకుంటున్నాము. సో మీరందరూ కూడా అదృష్టవంతులు అండి. ఈ బిజినెస్ లోకి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. మీకు తెలియని అదృష్టం మిమ్మల్ని వరించింది. మనలాంటి మామూలు మిడిల్ క్లాస్ పీపుల్ కి ఒక 3,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ పార్ట్నర్షిప్ ఇచ్చింది. ఈ పాయింట్ మీరు ఎందుకు మిస్ అవుతున్నారు, రైట్? ఇది అర్థం చేసుకోండి, చైన్ సిస్టమ్ కాదు. సో నేను ఎవరైనా చైన్ సిస్టమ్ అంటే ససేమిరా ఒప్పుకోను. అయినప్పటికీ కూడా మీరు అంటారు, సార్ అయినప్పటికీ కూడా చైన్ సిస్టమ్ అంటే చూద్దాం. ఇది చూడండి, ఇట్స్ ఎ బిజినెస్ వేర్ వన్ కెన్ సెల్ ప్రొడక్ట్స్ ఫర్ ప్రాఫిట్ వితౌట్ జాయినింగ్ ఎనీవన్. ఒకవేళ మీకు ఆ ఫీలింగ్ ఉంది, ఇతరులను జాయిన్ చేస్తున్నాం కదా అని అంటే, మీరు ఒక్క 1 year మీరు ఏం చేయండి అంటే, ఎవరిని జాయిన్ చేయకుండా ప్రొడక్ట్స్ ని 20% డిస్కౌంట్ కి మీరు స్టోర్స్ లో పొందొచ్చు. తక్కువ రేటుకి కొనుక్కొని ఎక్కువ రేటుకి ఇతరులకు ఇవ్వండి, తక్కువ రేటు కొనుక్కొని ఎక్కువ రేటుకి ఇతరులకు అమ్మండి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 టర్న్ ఓవర్ చేయండి, 8,000 కి ప్రొడక్ట్స్ వస్తాయి, 10,000 కి ప్రొడక్ట్స్ ఇచ్చేయండి. 8,000 కి ప్రొడక్ట్స్ తెచ్చుకోండి, 10,000 కి ప్రొడక్ట్స్ ఇచ్చేయండి. ఎవ్రీ మంత్ 2,000 ప్రాఫిట్ లో మీరు ఉంటారు. 2,000 ప్రాఫిట్ లో ఉంటారు ఎవ్రీ మంత్. అండ్ దాన్ని మీరు రైజ్ చేయండి, 50,000 బిజినెస్ చేయండి. ఎవ్రీ మంత్ 50,000 బిజినెస్ చేయండి, ప్రొడక్ట్స్ 50,000 అమ్మండి. ఏం జరుగుతుందండి, 50,000 ప్రొడక్ట్స్ మీకు 40,000 కి వస్తాయి. సో 40,000 కి తెచ్చుకుంటారు, 50,000 కి అమ్మేస్తారు. 40,000 తెచ్చేస్తారు, 50,000 కి అమ్మేస్తే 10,000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. సో మీరు ఎవరిని జాయిన్ చేయకుండానే బిజినెస్ లో 10,000 రూపీస్ సంపాదించుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఇది చైన్ సిస్టమ్ ఎందుకు అవుతుంది? ఇతరులను జాయిన్ చేస్తేనే చైన్ సిస్టమ్ అవుతుంది అన్నప్పుడు మీరు ఎవరిని జాయిన్ చేయకుండా కూడా ఈ బిజినెస్ లో నడిపించవచ్చు. ఇదే విధంగా మీరు ఎన్నో సంవత్సరాలు చేసుకోవచ్చు. ఇట్లా చేసినా కూడా డబ్బులు వస్తాయి. మరి అలాంటప్పుడు ఇది చైన్ సిస్టమ్ ఎలా అవుతుంది? కాదు. సో
మనం ఏం చేస్తున్నాం అంటే మనం నేర్చుకున్న పని 10 మందికి నేర్పిస్తున్నాం, 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. కాబట్టే ఇది బిజినెస్ అంట ఫ్రెండ్స్. సో ఇది బిజినెస్. ఒకవేళ అప్పటికి కూడా మీరు చైన్ సిస్టమే అంటే నేనేమంటా అంటే మీరు నెట్వర్క్ కి చైన్ కి ఇంకా తేడాలు తెలుసుకోలేదు. నెట్వర్క్ లో మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎంతో మందిని జాయిన్ చేయొచ్చు. మీకు డైరెక్ట్ గా మీరు 5గురిని చేయొచ్చు, 10 మందిని చేయొచ్చు, 50 మందిని చేయొచ్చు, 100 పీపుల్ ని కూడా చేయొచ్చు. సో అదే చైన్ సిస్టమ్ లో పెట్టుబడి విపరీతంగా పెట్టాలా అండ్ ఇద్దరిని జాయిన్ చేయమంటారు, లెఫ్ట్ టు రైట్. ఇంకో వ్యక్తి వస్తే చేయకూడదు, చేస్తే మళ్ళీ కిందని చేయాలి అంటారు. అండ్ నెట్వర్క్ కి ఎన్నో దేశాల్లో చట్టం ఉంది ఫ్రెండ్స్, ఎన్నో దేశాల్లో చట్టం అనేది ఉన్నది. సో ప్రొటెక్టెడ్ బై లా ఇన్ మెనీ కంట్రీస్. అండ్ చైన్ సిస్టమ్ ప్రపంచంలో ఇల్లీగల్ అండి, ఇల్లీగల్. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా ఆ బైనరీ స్కీమ్లకి చట్టాలు తయారు కాలేవు, రైట్. అండ్ మన నెట్వర్క్ లో చూడండి, ఇంతకుముందు చెప్పిన జాయినింగ్ ఇస్ నాట్ కంపల్సరీ. అదే చైన్ సిస్టమ్ లో ఖచ్చితంగా మీరు డబ్బులు పెట్టాలి, ఇతరులతో పెట్టేయాలి, అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. సో బయట చైన్ సిస్టమ్ కి మన నెట్వర్క్ మార్కెటింగ్ కి అది తేడా అండి. సో ఒకవేళ చైన్ సిస్టమ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ చైన్ సిస్టమ్. మన బయట ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా చైన్ సిస్టమ్, మన బిజినెస్ తప్ప. ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఒక పాలిటిక్స్ గురించి చూస్తే మన రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ ఉంటాడు, రైట్. ఒక్కడే ఉంటాడు చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ కింద సెక్రటరీ ఉంటారు, అడిషనల్ సెక్రటరీస్ ఉంటారు, డెప్యూటీ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, ఇట్లా లాస్ట్ గవర్నమెంట్ ఆఫీస్ లో ప్యూన్ దాకా ఉంటారు. ప్యూన్లు విపరీతంగా ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఒక్కడే ఉంటారు. వీళ్ళు క్షేత్ర స్థాయిలో వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకు హెవీ ఇన్కమ్స్ వస్తాయి, అవునా కాదా? ఇన్కమ్స్ కానీ పేరు కానీ పైన వాళ్ళకే వస్తాయి. సో ఇది చైన్ సిస్టమే. సో కింద వాళ్ళు పనిచేస్తే పైన వాళ్ళకు విపరీతమైన డబ్బులు వెళ్ళడం. ఇది అడ్మినిస్ట్రేషన్ లో తీసుకుంటే, ఈవెన్ మీరు పాలిటిక్స్ వైపు తీసుకుంటే మీకు క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు, కలెక్టర్స్ ఉంటారు, ఇట్లా ఎంతో మంది ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. సో ఇదంతా కూడా చైన్ సిస్టమే ఫ్రెండ్స్. మనం బయట బ్రతుకుతున్నదే ఒక చైన్ సిస్టమ్. మీరు ఒక కంపెనీని తీసుకోండి, కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ ఒకడే ఉంటాడు, కింద సిఇఓలు ఉంటారు, అండ్ డైరెక్టర్స్ ఉంటారు, కింద హెచ్ఆర్ మేనేజర్, సేల్స్ మేనేజర్స్ ఉంటారు, లాస్ట్ కి సేల్స్ రిప్రజెంటేటివ్ ఉంటారు. మనం ఎక్కడ ఉంటాం తెలుసా? ఆ సేల్స్ రిప్రజెంటేటివ్ ఉండడానికి ట్రై చేస్తాం, 10,000కో 15,000 జీతమే. మన లాంటి వాళ్ళు ఫీల్డ్ లో హెవీ వర్క్ చేస్తూ పోతే మనకు ఇసుమంత ఇన్కమ్ ఇచ్చి కోట్ల కొద్ది డబ్బులు కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. ఇది చైన్ సిస్టమ్. మీరు రోజు పని చేస్తున్న మీ కంపెనీ ఉంది కదండి, అది చైన్ సిస్టమ్. మన వెస్టేజ్ బిజినెస్ చైన్ సిస్టమ్ కాదు, రైట్. మీరు రోజు పని చేస్తున్న కంపెనీ చైన్ సిస్టమ్. మీరు రోజు పని చేస్తున్న వ్యవస్థలు ఏవైతున్నాయో అవి చైన్ సిస్టమ్లు తప్పితే మనది చైన్ సిస్టమ్ కాదు. ఇది చూడండి, ఒకవేళ వ్యాపారస్తులుగా మీరు ఎక్కడైనా ఉంటే, లేదా కస్టమర్ గా మీరు ఉంటే, మీరు కూడా చైన్ సిస్టమ్ లో ఉన్నారు. ఎందుకంటే మీరు కస్టమర్స్ రిటైల్ షాప్ లో కొంటారు, రిటైల్ హోల్సేల్ దగ్గర కొంటాడు, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొంటాడు, డిస్ట్రిబ్యూటర్ సిఎండ్ఎఫ్ దగ్గర కొంటాడు, సిఎండ్ఎఫ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొంటాడు. మరి కస్టమర్ కి ఏ కంపెనీ అయినా ఒక 10 రూపాయలు ఇచ్చిన కంపెనీ ఉన్నదా? లేదు, రైట్. సో మనం అందరం కస్టమర్ డబ్బులు కోల్పోతున్నాం. కిరాణం వాడు వేలలో సంపాదిస్తుండు, హోల్సేల్ వాడు లక్షల్లో సంపాదిస్తుండు, డిస్ట్రిబ్యూటరు, సిఎండ్ఎఫ్ ఏజెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారు. ఎవరి డబ్బులు అవన్నీ? మన డబ్బులే. మన జేబులోకి వెళ్తున్న డబ్బులతోనే వారందరు కరోడ్పతులు అవుతారు. మరి అది చైన్ సిస్టమ్ కాదా? వాళ్ళకి డబ్బులు వెళ్ళట్లేదా? 100% చైన్ సిస్టమ్. రోజు మనం బ్రతికేదే చైన్ సిస్టమ్ లో. మీరు కొన్న ప్రతి ప్రోడక్ట్ చైన్ సిస్టమ్ లో కొంటున్నారు, మీరు చేసే ప్రతి జాబ్ చైన్ సిస్టమ్ లోనే చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు వెస్టీజ్ లోకి వస్తున్నారంటే అర్థం ఏంటి తెలుసా? చైన్ సిస్టమ్ నుంచి బయటకు వస్తున్నారు, చైన్ సిస్టమ్ నుంచి ఒక ప్రాపర్ సిస్టమ్ లోకి వస్తున్నారు. ఎలాంటి ప్రాపర్ సిస్టమ్ అంటే ఆ సిస్టమ్ లో మీరు గ్రో కావచ్చు, మీ అప్లైన్ కన్నా ఎక్కువ సంపాదించవచ్చు. సో నిజం ఏంటిదంటే చైన్ సిస్టమ్ కాదు. లాస్ట్ కి ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మన ఫ్యామిలీ కూడా చైన్ సిస్టమే అండి, రైట్. మన ఫ్యామిలీ కూడా చైన్ సిస్టమే. ఆ ఫ్యామిలీలో చూడండి, పైన గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ముత్తాత ఉన్నాడు, ఆ తాతకి 4 కొడుకులు, నలుగురికి ఆ కొడుకులకు ఒక్కొక్కరికి ముగ్గురు, నలుగురు కొడుకులు, తర్వాత వాళ్ళ కొడుకులు, వాళ్ళ మునిమనవాళ్ళు, ఇట్లా చూస్తే కింద ఎక్కడో మనం ఉంటాం. ఇప్పుడు మనకు ఎంతో మంది తాత ముత్తాతలు ఉన్నారు. సో ఎప్పుడు చూసినా మన ఫ్యామిలీలో మనం పైన వాళ్ళు కింద వాళ్ళని ఏమన్నా అంటారు, కానీ మనం ఏమన్నా అనగలుగుతాం? ఎప్పుడు కూడా అనలేం. సో ఇది కూడా చైన్ సిస్టమే. సో ప్రతిదీ బయట చైన్ సిస్టమే, అంతే తప్ప వెస్టేజ్ బిజినెస్ చైన్ సిస్టమ్ కాదు. ఇది పూర్తిగా మీరు నమ్మండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మెయిన్ గా మీకు చెప్తున్నా, మీరు నమ్మండి, ఇది చైన్ సిస్టమ్ కాదు, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. దీని ద్వారా మనం పెద్ద బిజినెస్ చేయగలుగుతాం, వరల్డ్ వైడ్ బిజినెస్ చేయొచ్చు. దాంతో మన ఇన్కమ్ 1 lakh అనేది అతి చిన్నదండి.
విజయరాజ్ సార్ చెక్ చూడండి, 15 lakhs పర్ మంత్. ఏ బిజినెస్ లో వస్తాయి, ఏ జాబ్ లో వస్తాయి? అట్లాంటి ఇన్కమ్స్ కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా సాధ్యం, చైన్ సిస్టమ్ ద్వారా సాధ్యం కాదు. ఇప్పటి వరకు మీకు తెలిసి చైన్ సిస్టమ్ లో నెలకు 5 లక్షలు సంపాదిస్తున్న ఒక వ్యక్తి పేరు చెప్పండి, మీకు తెలిసిన ఒక వ్యక్తి పేరు. నేను ఇక్కడ 100 మందిని చూపిస్తాను, రైట్? సో అక్కడ సాధ్యం కాదు. సో అపోహ. నెక్స్ట్ థర్డ్ అపోహ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, రైట్? చాలా మందికి ప్రొడక్ట్స్ వాడుతుంటారు కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంట. నా ఆన్సర్ ఏంటంటే, మీరు చెప్పవలసిన ఆన్సర్ మీ ప్రాస్పెక్ట్స్ ఏంటంటే, కెమికల్ ప్రొడక్ట్స్, మీరు చిన్నప్పటి నుంచి మీరు కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు కదా, కెమికల్ ప్రొడక్ట్స్ తో మీకు రాని సైడ్ ఎఫెక్ట్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ తో ఎలా వస్తాయి? ఇది నా ఆన్సర్ ఉంటుంది. క్వశ్చనే ఆన్సర్. కెమికల్ ప్రొడక్ట్స్ తో రాని సైడ్ ఎఫెక్ట్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడితే ఎలా వస్తాయి? సో అర్థం చేసుకోండి, న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవి చెట్ల నుంచి, మొక్కల నుంచి, పండ్ల నుంచి తయారైన ప్రొడక్ట్స్ అండి. వీటితోని సైడ్ ఎఫెక్ట్స్ ముచ్చటే లేదు. కాబట్టి సో కెమికల్ ప్రొడక్ట్స్ నుంచి ఎన్నో మనకు వాస్తవానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, బట్ సడన్ గా రావు, రైట్? లాంగ్ టర్మ్ లో వస్తాయి. స్కిన్ ఖరాబ్ కావడం చూస్తాం సోప్ వాడుతుంటే, ఫేస్ మీద మచ్చలు రావడం చూస్తున్నాం ఫెయిర్ అండ్ లవ్లీలు పెడుతుంటే. సో ఇట్లాంటివి పెట్టడం వల్ల మనకు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, మనం గుర్తించలేకపోతున్నాం, ఎవరిని అడగలేకపోతున్నాం. ఎవరిని అడుగుతున్నారు? మీరు అడుగుతున్నారండి? ఎవరిని కూడా అడుగుతున్నారు. ఇక్కడ మీ ఫ్రెండ్ వచ్చి చెప్తున్నారు కదా, దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మనం అడగడానికి చేస్తున్నాం. సో న్యాచురల్ ప్రొడక్ట్స్ కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మీరు చెప్పవలసిన ఆన్సర్ అండి. మనం అదృష్టవంతులం, మనం ఇట్లాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ ఎన్ని ఉన్నాయండి బయట? లేవు, ఇక్కడ మనకు ఉన్నాయి, రైట్? సో అట్లాంటి ప్రొడక్ట్స్ మనం వాడుతున్నందుకు మనం అందరూ కూడా అదృష్టవంతులము. మనం వెస్టీజ్ మేనేజ్మెంట్ కి అట్లాంటి ప్రొడక్ట్స్ అతి తక్కువ రేట్ కి మనకు అవైలబుల్ చేసినందుకు మనం ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉండాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇట్లాంటివి వాడుతూ మీ లైఫ్ ని, మీ ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ స్పాన్ ని పెంచాలి. కెమికల్ ప్రొడక్ట్స్ వాడితే మనం 60-70 సంవత్సరాలకే చనిపోతుంది. చాలా మంది మొన్న నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బిజినెస్ గురించి చెప్పినామండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను చెప్తున్నా కానీ ఎప్పుడు కూడా ఎక్కువ చదువుకుంటే బ్రెయిన్ సిమెంట్ లెక్క తయారైతుంది కావచ్చు, విచిత్రమైన ప్రశ్నలు వేస్తుంటాం. ఏమంటాడంటే అతను, ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం కదా, ఏం ప్రాబ్లం రాలేదు కదా, ఎందుకు వాడాలి ఇవి న్యాచురల్ ప్రొడక్ట్స్, ఎందుకు వాడాలి అని అంటున్నాను. సార్ నేను ఒకటే అడిగిన అతను, సార్ ఎందుకు ప్రాబ్లమ్స్ రాలేవనుకుంటున్నాం, రైట్? ప్రాబ్లం అనేది మీకు ఇప్పుడు తెలియదు, కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. ఒక మనిషి 100 years బ్రతకాలి, శరీరము 100 years బ్రతకాలి, ఎందుకు 100 years బతకలేకపోతున్నారు, ఎందుకు 60-70 సంవత్సరాలకి చనిపోతున్నారు, రైట్? దీని క్వశ్చన్ కి ఆన్సర్ లేదు తన దగ్గర. ఎందుకంటే 60-70 సంవత్సరాలకి ఎందుకు మారిపోయిందంటే, మనం వాడే ప్రొడక్ట్స్ అన్ని కూడా కెమికల్స్. మనం తినే ఫుడ్ కెమికలే, వాటర్ కెమికలే, ఎయిర్ కెమికలే, ప్రతి షాంపూ కెమికలే, పిల్లలు తినే బిస్కెట్స్ కెమికలే, అన్ని కూడా కెమికల్స్. అట్లాంటి కెమికల్స్ వాడి మనం 100 సంవత్సరాల మన ఆయుష్ ని 60-70 సంవత్సరాలకు తీసుకొచ్చుకున్నాం. 30 to 40 years లాస్ అయిపోయినాం మనం. 30 to 40 years లాస్ అయిపోయినాం ఫ్రెండ్స్. మరి అది లాస్ కాదా, అది నష్టం కాదా? ఇది అర్థం అవ్వట్లేదా మనకి? మనం ఇంకెప్పుడు మారుతాం? మనం ఇట్లనే చూసుకుంటూ పోతే మన ఫ్యూచర్ జనరేషన్ గా ఆ 60-70 కాస్త 30-40కి వస్తే మన ఫ్యూచర్ ఏంటి, మన పిల్లల ఫ్యూచర్ ఏంటి? ఒక్కసారి ఆలోచన. మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లల ఫ్యూచర్ ఏంటిది ఒక్కసారి అర్థం చేసుకోండి. 30-40 years కి వాళ్ళకి ఏమన్నా అయితే తట్టుకునేంత శక్తి మనకు ఉన్నదా? దయచేసి అందరం కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ కి మారదాం. మనం మారితే కంపెనీలు మారుతాయి. మనం కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం బంద్ చేస్తే కంపెనీలు కెమికల్ ప్రొడక్ట్స్ తయారు చేయడం బంద్ చేస్తాయి. సో మనం న్యాచురల్ ప్రొడక్ట్స్ సైడ్ వెళ్ళాలండి. అవి 10 రూపాయలు రేట్ ఎక్కువైనా కూడా మనం కొనుక్కోవాలి, రైట్? ఇది యాటిట్యూడ్ ఉండాలి. 10 రూపాయలు రేట్ ఎక్కువైనా నేను నా ఫ్యామిలీ కోసం మంచి ప్రొడక్ట్స్ కొంటా. వెస్టీజ్ ప్రొడక్ట్స్ మన ఇంటికి వస్తున్నాయి ఫ్రెండ్స్, మనం మార్కెట్ కూడా లేట్లేదు, ఇంటికి వస్తున్నాయి, రైట్? అలాంటి ప్రొడక్ట్స్ మనం వాడే చూసుకోవాలి. 4వ అపోహ, కంపెనీ ఉంటదా పోతుందా, రైట్? ఇదొక విచిత్రమైన క్వశ్చన్ ఉంటుంది అన్నట్టు. కంపెనీ ఉంటదా పోతుందా సార్? ఎందుకంటే పాపం వీళ్ళు ఎట్లాంటి సమాజంలో బతుకుంటాం అంటే, మనం అందరం కూడా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం. కంపెనీ స్ట్రాంగ్ కంపెనీ అంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, రైట్? అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్న కంపెనీ స్ట్రాంగ్ కంపెనీ. మీకు ఎప్పుడు కూడా కనిపిస్తుంది లక్స్, సంతూర్, లేకపోతే ఇంకో హీరోయిన్ వచ్చి ఆ ప్రోడక్ట్ గురించి మీకు చెప్పగానే, రైట్, ఇది స్టాండర్డ్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది కాబట్టి స్టాండర్డ్ కంపెనీ అంటారు. అదే మన కంపెనీ వెస్టీజ్ కంపెనీ టీవీలో కనిపించదు, రైట్? టీవీలో కనిపించదు. అందుకే ఈ కంపెనీ మరి స్టాండర్డ్ కంపెనీ, ఇది ఉంటదా పోతుందా? నేనైతే ఎప్పుడు వినలేదు, చూడలేదు, మరి ఎక్కడ షోరూమ్ కనిపించలేదు, మరి కంపెనీ ఉంటదా పోతుందా? సో ఇట్లాంటి డౌట్స్ కామన్ గా ఉంటాయి. కొత్త వాళ్ళకి 100% ఉంటాయి. మనం కూడా కొత్త వాళ్ళం ఒకప్పుడు.
రైట్. సో నేనేమంటా అంటే 2004 లో స్టార్ట్ అయిన కంపెనీ ఇది 2023 అండి. రైట్. అంటే 18 సంవత్సరాలుగా 18, 19 సంవత్సరాలకు ఎంటర్ అయినాం. 5 కోట్లతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ 3,000 కోట్ల వ్యాపారం చేస్తుంది సంవత్సరానికి. కొన్ని వేల మంది లక్షల్లో సంపాదిస్తున్నారు. వేల మంది లక్షకు పైగా సంపాదిస్తున్నారు. ఈ కంపెనీ పోతదని నేనైతే అనుకోవట్లేదు అని వాళ్ళకి చెప్పాలి. మరి నువ్వు ఈ కంపెనీలో ఉంటావా? పోతావా? ఇది మనం 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 అడగాల్సిన ప్రశ్న ఏంటి? నువ్వు ఉంటావా? పోతావా? ఎందుకంటే ఆల్రెడీ మేము ఎంతో మందిని చూసినాం. 2004లో కంపెనీ స్టార్ట్ అయింది. 2023లో ఉన్నాం. ఈ 18-19 ఇయర్స్ లో లక్షల మంది వచ్చిళ్ళు, లక్షల మంది పోయిళ్ళు. లక్షల మంది వచ్చిళ్ళు, లక్షల మంది పోయిళ్ళు. బట్ కంపెనీ అక్కడనే ఉంది. ఎక్కడికి పోలేదు. 5 కోట్ల నుంచి 3,000 కోట్లకు రీచ్ అయింది. 5,000 కోట్లకు రీచ్ అవుతుంది. 50,000 కోట్లకు కూడా రీచ్ అవుతుంది. నువ్వు ఉంటావా? నువ్వు ఉంటే నీ ఇన్కమ్ కోట్లలోకి వెళ్తుంది. నువ్వు ఉంటావా లేదా? నువ్వే 4 నెలల వరకు ఉండలేవు. 4 నెలల వరకు 4 రోజులకు మాయమైన వాళ్ళని చూసినా, ఒక్కటేసారి ప్రోడక్ట్ కొని మాయమైన వాళ్ళని చూసినాం. కంపెనీ ఎటు పోలేదు ఫ్రెండ్స్. కంపెనీ ఇక్కడనే ఉంటది. ఎప్పటికీ ఉంటది. మరి మనం ఉంటామా లేదా అనేది ప్రశ్న. సో ఇది ఇంపార్టెంట్. చాలా మందికి అదే మైండ్ సెట్ ఏంటంటే 3,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది ఫ్రెండ్స్. 3,000 కోట్ల టర్న్ ఓవర్ ఎటు పోతుందండి? నేను బయట మీకు మార్కెట్ లో మీరు వాడుతున్న ప్రొడక్ట్స్ ఏవైతే బయట కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్నారో అట్లాంటి కంపెనీస్ కేవలం 100 కోట్లు 500 కోట్లు కూడా టచ్ చేయని కంపెనీలు కుప్పలు కుప్పలు ఉన్నాయి. అలాంటి కంపెనీలతో పోల్చితే 3,000 కోట్ల టర్న్ ఓవర్ చేసిన ఈ కంపెనీ ఎంత స్టాండర్డ్ గా ఉంటుందో ఆలోచించండి. కొన్ని మన ఈ బిజినెస్ ఎవరితో నడుస్తుంది? మన లాంటి కస్టమర్లతో లక్షల్లో సంపాదిస్తున్నాం. ఇట్లాంటి కంపెనీ నీ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ముట్టుకోవడానికి గవర్నమెంట్లు భయపడుతుంది. రైట్. సో ఎందుకంటే ప్రజల కంపెనీ ఇది. మనలాంటి ప్రజలు డబ్బులు సంపాదిస్తున్న కంపెనీ. సో స్టాండర్డ్ ఉంటది. ఎటు పోదు కంపెనీ. మనం ఉండాలి. మనం ఒక 2 to 5 years కష్టపడగలిగితే మన చెక్ 2 to 5 lakhs 100% మనకు ఉంటుంది ఫ్రెండ్స్. సో దయచేసి ఎవరు కూడా ఈ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ ఎటు పోదు. మీరు కూడా ఎటు పోకండి. మాతో పాటు కలిసి ముందటికి రండి. రైట్. 5వ అపోహ, ఐ డోంట్ హ్యావ్ టైం. సార్ నాకు టైం లేదు సార్. మనకు టైం లేదు. సో సమయం లేదు. దేనికోసం సమయం లేదంటున్నారు? సమయం లేకపోతే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? ఇది క్వశ్చన్ వేయండి వాళ్ళని. క్వశ్చన్ వేయండి. సమయం లేకపోతే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? బిల్ గేట్స్ కూడా సమయం లేదు. అంబానీకి కూడా సమయం లేదు. మరి నీకు కూడా సమయం లేదంటున్నావు. ఎక్కడ తేడా వచ్చింది? వాళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారు. మరి మన ఇన్కమ్ ఎంత? మనది మనం ప్రశ్నించుకోవాలి. నీ అని అనకండి. మన అనండి. మన ఇన్కమ్ ఎంత? మనకు టైం లేదని అంటున్నాం. మన ఇన్కమ్ ఎంత అని ప్రశ్నిస్తే వాళ్ళు ఫీల్ గారు. నీ అంటే ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సో మనకు టైం లేదంటున్నాం. మరి మనం ఎంత సంపాదిస్తున్నాం అని అడగండి. రైట్. ప్రశ్న ఉండదు. రైట్. బిజీ 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 ఉంటున్నాం కానీ ఎటు పోతలేం. రైట్. ఓ ఫారిన్ ట్రిప్ లేదు. ఒక సుఖమైన జీవితం లేదు. ఒక మంచి కారు లేదు. బిజీ. ఎవ్రీబడి ఈజ్ బిజీ. రైట్. సో నేనేమంటున్నా ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మీకు టైం లేకపోతే అందుకే మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఈ టైంని తిరిగి పొందవచ్చు. మీ సమయాన్ని గుణించి మీకు డబ్బే కాకుండా మీకు సమయాన్ని కూడా తిరిగి ఇవ్వగలిగే ఏకైక వ్యాపారం ఇది మన వెస్టీజ్ బిజినెస్. మన ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే, కరెక్ట్ గా మీరు అర్థం చేసుకుంటే 2 to 5 years లో ఏం జరుగుతుందంటే, మీకు ఒక 10,000 పీపుల్ వచ్చారనుకోండి మీ టీంలో. రైట్. అది 2 years లో వచ్చేస్తుంది. మీరు ఇంకా ఫాస్ట్ కూడా చేయొచ్చు. ఒక 2 years లో జస్ట్ ఇమాజిన్ 10,000 పీపుల్ చెప్పాలి. కొత్త వాళ్ళకి చెప్పాలి. 10,000 పీపుల్ మీ టీంలో ఉంటే ఒక్కొక్కరు ఈ బిజినెస్ కి 4 hours ఎక్కువనే కేటాయిస్తాం. అయినప్పటికీ జస్ట్ యావరేజ్ గా 4 hours చేస్తున్నాం పార్ట్ టైం అనుకుంటే. 10,000 పీపుల్ 4 hours పర్ డే టైం పెడితే ఈ బిజినెస్ లో మీకోసం మీ టైం 40,000 hours. 40,000 hours పర్ డే ఫ్రెండ్స్. రైట్. అంత టైం మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. రైట్. సో 40,000 hours ఆఫ్ పని మీకు రోజు ఎక్కడ జరుగుతుంది చెప్పండి. సో మీరు టైం లేదు అనే ఒక సాకుతో బయట జాబ్లలో టైం ని పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ మేము టైం ని సంపాదించుకుంటున్నాం. టైం ని తిరిగి తెచ్చుకోగలుగుతున్నాం. ఎలాంటి పొజిషన్ లో ఉన్నామంటే, ఎట్లాంటి ఇన్కమ్స్ వస్తున్నాయంటే, 1 నెల 2 నెలలు పని చేయకుండా కూడా మాకు ప్రతి నెల చెక్స్ వస్తాయి ఫ్రెండ్స్. అట్లాంటి సిచ్యువేషన్ లో మేము ఉన్నాము అని అంటే మేము టైం ని పొందుతున్నాం. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈవెన్ ఇప్పుడు విజయరాజ్ సార్ ఇన్కమ్ చూడండి, 15 lakhs పర్ మంత్ వస్తే, నేను చెప్తున్నా ఒక 2 years హ్యాపీగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఫారిన్ కి వెళ్ళిపోయింది అనుకోండి,
ఎలాంటి బాధల బంది లేకుండా మళ్ళీ ఎవ్రీ మంత్ 15 lakhs, అది 18 lakhs, 20 lakhs అయినా కూడా ఆశ్చర్యం. ఎందుకంటే మన లాంటి లీడర్స్ టీమ్ లో ఉండటం గ్రో అవుతుంది. మీకు కూడా ఇదే జరుగుతుంది. సార్కి జరిగితే నాకు జరుగుతుంది, నాకు జరిగిందంటే మీకు కూడా జరుగుతుంది. జరిగేటట్టు చేసుకోవాలి, జరిగేటట్టు అవకాశం ఇవ్వండి, మీకు అవకాశం ఇవ్వండి. ఉండండి బిజినెస్ లో 2 to 5 years ఉండి చేయండి. చేస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళకి ఏమేయాలి, మీరు దేనికి సమయం లేదంటున్నారు సార్? మీ భవిష్యత్తుకు టైం లేదంటున్నారా, లేదా మీ కుటుంబ ఆర్థిక భద్రతకు లేదంటున్నారా, మంచి ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి టైం లేదంటున్నారా, దేనికి టైం లేదంటున్నారు? సో మనం చెప్పేది టైం లేదనేది కేవలం సాకు మాత్రమే. కరెక్ట్ గా ఆలోచిస్తే ఈ బిజినెస్ ద్వారా మనం టైం పొందొచ్చు ఫ్రెండ్స్. 6వ అపోహ, సార్ తిరగడం నా వల్ల కాదు సార్ అట్లా. చాలా మంది విచిత్రం అండి, తిరగడం నా వల్ల కాదు అంటారు. నేనేమంటా అంటే, అందుకే నువ్వు ఈ బిజినెస్ చేయాలి. నీకు తిరగడం నచ్చకపోతే ఈ బిజినెస్ చేయాలి. ఎందుకంటే ఈ బిజినెస్ లో కొన్ని రోజులే తిరుగుతాం, జీవితం అంతా ఎంజాయ్ చేస్తాం. ఆ మిగతా తిరగడం అంతా ఫారిన్ ట్రిప్ లాగా తిరుగుతుంటాం అనమాట. ఫారిన్ ట్రిప్స్ కి, ఆ బీచెస్ కి, ఈ కంట్రీస్ కి తిరుగుతుంటాం. ఎప్పుడు చూసినా ఎక్కడ తిరుగుతాం? ఫారిన్ ట్రిప్ లలో ఉంటాం, రైట్? సో అందుకే ఈ బిజినెస్ చేయాలా. తిరగడం నీకు ఇష్టం లేకపోతేనే ఈ బిజినెస్ చేయాలి. ఎందుకంటే కొన్ని రోజులే తిరగాలి. ఇది నేను ఒక మాట అంటే ఏంటంటే, బద్ధకస్తుల కోసం బ్యూటిఫుల్ బిజినెస్ అండి ఇది. బద్ధకస్తుల కోసం బ్యూటిఫుల్ బిజినెస్. బట్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని సంవత్సరాల బతకాన్ని వదిలేయాలి. కొన్ని సంవత్సరాల బతకాన్ని వదిలేయాలి. వదిలేస్తే జీవితం అంతా బద్ధకస్తులై ప్రతి నెల 5 లక్షలు పైగా తీసుకోండి. బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేయండి లైఫ్ ని. 5 లక్షలు సంపాదించినాక మీరు బద్ధకస్తులైనా మిమ్మల్ని ఎవ్వరు ఏమనేటోళ్ళు లేరు. మీ అప్లైన్ ఫోన్ చేసేటోళ్ళు లేరు, మీ డౌన్ లైన్ మీకు కాల్ చేసేటోళ్ళు లేరు. సో విషయం ఏంటంటే, ఫస్ట్ ఆ బద్ధకాన్ని ఒక 2 to 5 years పోస్ట్ పోన్ చేయండి. పోస్ట్ పోన్ చేయండి. పోస్ట్ పోన్ చేయండి. చేస్తే బ్యూటిఫుల్ లైఫ్ వస్తుంది మీకు. అదే అంటామండి. సో తిరగడం ఇష్టం లేదు, రైట్? తిరగడం నాకు కూడా ఇష్టం లేదు, అందుకే బిజినెస్ చేస్తున్నా. సో మనం కొన్ని రోజులు తిరుగుదాం, జీవితం అంతా ఎంజాయ్ చేద్దాం. తర్వాత సార్ చాలా మందికి చెప్తున్నాను, ఎవరు రావట్లేదు. స్టార్టింగ్ లో ఎక్కువ మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, చాలా మందికి చెప్తున్నా సార్, బట్ ఎవరు కూడా రావటం లేదు, రైట్? సార్ నిజం సార్, అది నేను కూడా ఒప్పుకుంటున్నా. అందరూ కొనరు మన ప్రోడక్ట్లు, అందరూ కొనరు, అందరూ చేయరు. నేను ఎప్పుడు ప్రతి మీటింగ్ లో కూడా ఇది చెప్తూనే ఉంటారు. అందరూ ఈ బిజినెస్ చేయరు, అందరూ ఈ ప్రోడక్ట్లు కొనరు. కొంతమందే కొంటారు, కొంతమందే చేస్తారు. ఈ సూత్రం మీకు అర్థం కావాలంటే ఆ సూత్రం ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి 10 మందికి ఈ బిజినెస్ గురించి మీరు చెప్పడానికి, ఏదైనా మంచి విషయం చెప్పడానికి ప్రయత్నిస్తే 7 వింటా అంటారట, నలుగురే 7 వింటా అంటారు, నలుగురే వింటారు, ఇద్దరే చేస్తారు, రైట్? 10 మందికి చెప్తే 7 వింటా అంటారు, బట్ వింటరా? వినరు. నలుగురే వింటారు. చూడండి, 6 వినడానికి కూడా సిద్ధంగా లేరు, నలుగురే వింటారు, ఇద్దరే చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది మనం గమనించాలి. సో 10 మందికి ఇద్దరే చేస్తారు. ప్రోడక్ట్లు కొనడం ఒక 5 మంది ప్రోడక్ట్లు కొనే అవకాశం, 10 మందిలో 5 ప్రోడక్ట్లు కొనే అవకాశం ఉంది. బిజినెస్ చేసే వాళ్ళు ఇద్దరే. ఎందుకంటే ఫ్రెండ్స్, క్వాలిటీ చాలా తక్కువ మోతాదులో ఉంటది, చెత్త ఎక్కువ మోతాదులో ఉంటది. సో మనకు డైమండ్స్ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి అండి, మనకు దొరికాయి, రైట్? చాలా అరుదుగా దొరుకుతాయి, అందుకే దాన్ని డైమండ్ అన్నాడు. అందుకే దానికి అంత వాల్యూ ఉంటది. అండ్ గోల్డ్ కూడా టన్నుల కొద్ది మట్టి తీస్తే 1 ounce బంగారం వెళ్తుంది. ఔన్స్ అంటే ఒక 2 నుంచి 3 గ్రాముల బంగారం వెళ్ళాలంటే టన్నుల కొద్ది మట్టి తీయాల. టన్నుల కొద్ది మట్టి, ఆ చెత్త పీపుల్ నుంచి బయట పడితేనే మంచి పీపుల్ వస్తారు. సో మనకు కావాల్సింది, మన ఆర్గనైజేషన్ లో, మన బిజినెస్ లో, మీ టీమ్ లో మీకు కావాల్సింది క్వాలిటీ పీపుల్. క్వాలిటీ పీపుల్ ఎక్కడంటే అక్కడ కనిపించరు. అండ్ మనకి ఎట్లా అంటే చాలా తక్కువగా ఉంటారు. సో వాళ్ళు డైమండ్స్ లాంటి వాళ్ళు గోల్డ్ లాంటి వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు దొరకాలంటే టైం పడుతుంది. బట్ ఫస్ట్ నువ్వు గోల్డ్ కావాలి, నువ్వు డైమండ్ కావాలి, రైట్? సో నువ్వు డైమండ్ అయితే నీకు డైమండ్స్ దొరుకుతాయి, నువ్వు గోల్డ్ అయితే నీకు గోల్డ్ దొరుకుతాయి, నువ్వు గుర్రం అయితే నీకు గుర్రాలు దొరుకుతాయి, నువ్వు గాడిద అయితే నీకు గాడిదలు దొరుకుతాయి. సో గుర్రం కావాలా, గాడిద కావాలా? గుర్రాలు కావాలంటే ఫస్ట్ మనం గుర్రం కావాలి ఫ్రెండ్స్, రైట్? సో గాడిదలా ఎక్కడ ఉన్న చోట అక్కడే, గాడిద విచిత్రమైన గమనించి గంటలు అక్కడే నిల్చుంటారు ఫ్రెండ్స్, గంటలు అక్కడే నిల్చుంటది, జరగదు. గుర్రం చూడండి, అది నిల్చున్న చోట కూడా అటు ఇటు కదులుతుంటది, రైట్? సో అట్లాంటి గుర్రాన్ని మనం వెతుక్కోవాలి, పరిగెత్తే గుర్రాలని వెతుక్కోవాలి. అట్లాంటి పరిగెత్తే గుర్రాలను వెతుక్కోవాలంటే మనం గుర్రంగా ఇట్లాంటి ట్రైనింగ్స్ రెగ్యులర్ గా అటెండ్ అయితే మీరు కూడా ఒక గుర్రం అవుతారు. మీకు గుర్రాలు ఆటోమేటిక్ గా పరిగెత్తుకుంటూ మీ సైడ్ వస్తాయి ఫ్రెండ్స్. టైం పడుతుంది, వెతుక్కోవాలి. ప్రాబ్లం ఏంటంటే ఎవరికి కూడా ఇక్కడ రాసి పెట్టి ఉండదు, నేను క్వాలిటీ పర్సన్ ని, లేకపోతే నేను డైమండ్ ని, నేను జెమ్ ని రాసి పెట్టి ఉండదు ఫ్రెండ్స్.
మనం వెతుక్కోవాలి. ఎట్లా వెతుక్కోవడం అంటే ప్లాన్ చెప్పాలి. బిజినెస్ గురించి చెప్తే అర్థమైపోతుంది తను డైమండా కంకరనా గుర్రమా గాడిదనా డిసైడ్ కావచ్చు. బిజినెస్ గురించి చెప్తే ఎక్సైటెడా రారాబాయ్ నాతో పాటు గుర్రం వస్తా అంటే ఆ కేటగిరీలకి మనం వేసేయాలి. సో బిజినెస్ గురించి చెప్పి మీరు పీపుల్ ని అంచనా వేయొచ్చు. బిజినెస్ గురించి చెప్తే ఫైర్ ఉన్నవాడు ఆటోమేటిక్ గా వచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు కాకపోతే అట్లీస్ట్ 3 months తర్వాత అయినా వస్తాడు. వెంటనే వచ్చేవాడే క్వాలిటీ పర్సన్ అని నేను అన్ను. ఒక 2 to 3 months పట్టొచ్చు. కొంతమందికి 1 year కూడా వస్తుంది. 1 second. సో దయచేసి అర్థం చేసుకోండి, అందరూ కొనరు, అందరూ చేయరు ఫ్రెండ్స్. ఈ బిజినెస్ ని కొంతమంది చేస్తారు, కొంతమంది చేస్తున్నారు. కాబట్టే సార్ అందరూ చేస్తే నా చెక్కు ₹1,00,00,000 ఉంటుండే. అందరూ చేస్తే నా చెక్కు ఇప్పటికి ₹1,00,00,000 ఉంటాయి. ఎవరు ఎక్కువ చేస్తలేరు కాబట్టి మా చెక్కు ₹1,00,000 ఉన్నాయి. రైట్? ఎవరు చేస్తలేరు ₹1,00,000 ఉన్నాయి. అందరూ చేస్తే ₹1,00,00,000 ఉంటాయి. అందరు చేయడం ఎప్పటికి కూడా పాసిబుల్ కాదండి. సో అది అర్థం చేసుకోండి. సో అందరు చేయాలని ఎక్స్పెక్టేషన్ మీరు పెట్టుకోండి. అపోహ, మొదటగా జాయిన్ అయిన వారికి ఎక్కువ డబ్బులు వెళ్తాయి. చాలా మందికి అపోహ ఉంటది. ఎంతో మంది మీటింగ్ లో కూడా అడుగుతుంటారు. ముఖ్యంగా చైన్ సిస్టమ్ అని అనుకున్నప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే సార్ పైన ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి, కింద ఉన్న వాళ్ళకి రావు. అట్లేం లేదు ఫ్రెండ్స్. ఈ బిజినెస్ లో ఎవరు ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారో వారికి ఎక్కువగా డబ్బులు వస్తాయి. పైన కింద ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎక్కడ జాయిన్ అయిన దానికి సంబంధం లేదు. పైన ఉన్న కింద ఉన్న ఎక్కడున్నా కూడా మీరు ఎక్కువ వర్క్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి. పైన అప్లైన్ కన్నా డౌన్ లైన్ లో ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నారు కుప్పలు మంది. దాంట్లో ముంగట ఎగ్జాంపుల్ నేనే. చాలా మంది అందరు లీడర్స్ కూడా వాళ్ళని జాయిన్ చేసిన వ్యక్తికి ఎలాంటి డబ్బులు పోతలేవు, బట్ మనందరికి డబ్బులు వస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే చైన్ సిస్టమ్ కాదు. నేను ఎక్కువ నెట్వర్క్ బిల్డ్ చేస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి. నేను పర్ మంత్ 1.5 lakh తీసుకుంటుంటే నా అప్లైన్ నన్ను ఎవరైతే జాయిన్ చేశారో అండ్ నాకన్నా ఒక 4-5 పైన చాలా మంది ఉన్నారు. కొంతమంది యాక్టివ్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళకి ఇప్పుడు ₹1,000 కూడా రావట్లేదు. ఎందుకు అని అంటే నేను ఎక్కువ వర్క్ చేస్తాను, నాకు ఎక్కువ ఇన్కమ్ వస్తాయి. వాళ్ళు నాకు అనుగుణంగా, నాకు సమానంగా వాళ్ళు సపరేట్ గా పని చేసుకుంటే వాళ్ళకు కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఇది ఒక అపోహ మాత్రమే. పైన ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి, కింద ఉన్న వాళ్ళకే రావని. సో మీరు బయట మార్కెట్ లో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. మరి బయట మార్కెట్ లో మనం ఉన్నాం ఎక్కడో కస్టమర్ గా, మన డబ్బులన్నీ పైకి పోవట్లేదా? రైట్? సో ఒకవేళ పోతాయి అని అనుకున్నా కూడా మరి పైన వాళ్ళకి డబ్బులు ఇస్తాం. ఇలా రిటైల్ షాప్ వాళ్ళకి ఇస్తున్నాం, హోల్సేల్ వాళ్ళకి ఇస్తున్నాం, డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నాం, క్యారీ ఫార్వర్డ్ కంపెనీలకు ఎన్నో పైసలు, అడ్వర్టైజ్మెంట్స్ కి ఎన్నో పైసలు ఇస్తున్నాం. మరి మన పైన వాళ్ళకి డబ్బులు ఇస్తే తప్పే ఉంది. రైట్? అక్కడ ఇచ్చే బదులు మీకు తెలిసిన ఫ్రెండ్ కి ఇస్తున్నాం, మీకు తెలిసిన రిలేటివ్ కి ఇస్తున్నారు డబ్బులు స్టార్టింగ్ లో. రైట్? సో ఆ డబ్బులు కామన్ సెన్స్. మీకు ఒక ₹10,000 వస్తే మీ బిజినెస్ లోకి వెళ్ళి ఒక ₹2,000-3,000 మీ అప్లైన్ వెళ్తాయి. మీకు ఎక్కువగా వస్తాయి మీ అప్లైన్ కన్నా. మీకే ఆ బిజినెస్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయి, అప్లైన్ కి తక్కువ డబ్బులు వస్తాయి. సో ఆ విధంగా డిజైన్ చేయబడ్డ ప్లాన్ ఇది, వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్. సో దయచేసి మీ ఈ చిన్న చిన్న అపోహల నుంచి బయటపడండి. బయటపడి మీ మైండ్ ని ఫ్రెష్ చేసుకోండి. నేను ఈ సెషన్ తో చాలా మందికి డౌట్స్ క్లియర్ అయినాయని నేను నమ్ముతున్నా. ఈ చిన్న చిన్న డౌట్స్ తోని మనం పని చేయకుండా ఆగిపోతున్నాం ఫ్రెండ్స్. సో ఆ చిన్న చిన్న డౌట్స్ ని క్లియర్ చేసుకోండి. ఫీల్డ్ లో వర్క్ చేయండి. వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎదురవుతాయి. ఇలాంటి ఎదురైనప్పుడు ఈ ఆన్సర్స్ ని మీరు రాసుకున్నారు అనుకుంటున్నా. ఎవరైనా రాసుకోకపోయి ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు ఈ PDF పంపిస్తా. దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్స్ ని ప్రాక్టీస్ చేసి సేమ్ ఉన్నది ఉన్నట్టు అక్కడ బట్టి కొట్టి అక్కడ చెప్పేస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వస్తాయి. నేను అదే చేసిన, మీకు చెప్తున్నా. మీరు కూడా అదే చేయండి, ఇతరులకు అది చెప్పండి. ఆటోమేటిక్ గా మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మీ టీమ్ గ్రో కావడం చూస్తారు. టాక్ ద టాక్ టు వాక్ ద వాక్ అంటాం. టాక్ ద టాక్ టు వాక్ ద వాక్. మీరు ఏదైతే మాట్లాడతారో దాంతోనే సక్సెస్ అవుతారు. సో మీరు సక్సెస్ కావడానికి ఆ మాట్లాడాల్సిన మాటలు చాలా ఇంపార్టెంట్. బుక్స్ చదివితే అట్లాంటివి వస్తాయి. సో నేను చెప్పింది మీరు రాసుకున్నారనుకున్నా వాటిని మీరు మాట్లాడండి, ప్రాక్టీస్ చేయండి. మాట్లాడితే ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చిన సెషన్ అండ్ బ్యూటిఫుల్ సెషన్. ఈ అవకాశం నాకు ఇచ్చిన విజయరాజ్ సార్కి అండ్ ఈ రోజు మా అప్లైన్ మిస్టర్ జిల్లా శ్రీనివాస్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యాక్ టు యూ సార్. సూపర్, ఎక్సలెంట్ సెషన్. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే చాలా సూపర్ ఉంటుంది మీ సెషన్.
సార్ నేను రాసుకున్నాను, మీరు పీడిఎఫ్ పంపుతారు తెలుసు, కానీ ఒక 2 పేజీలు నింపాను సార్. ఎక్సలెంట్. ఎందుకంటే సార్ తర్వాత చూస్తామంటే తర్వాతనే ఉంటుంది సార్. ఎప్పుడైతే మీటింగ్ వింటూ రాసుకుంటేనే మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. స్కూల్లో సార్ పాఠం చెప్పినప్పుడే రాసుకోవాలి సార్. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పండి సార్ అంటే అది కుదరదు. అది ఎంత